దరిద్రం నాతో ఉంటుందో లేకపోతే దరిద్రంతో పాటు నేనుంటానో నాకైతే అసలు అర్థం కావట్లా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? హలో డ్రైవింగ్ లవర్స్, ఉండి నుంచి ఒరిస్సా ట్రిప్ పార్ట్ 2 వీడియో. ఇంకా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అయితే దాటేసుకుని రంభఘాట్ ఉంటుంది, రంభఘాట్ కూడా దాటుకుని మార్నింగ్ టిఫిన్ చేద్దామని హోటల్కి అయితే వెళ్లి టిఫిన్ అయితే తినేసి ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ నుంచి వెహికల్ అయితే నేనైతే డ్రైవింగ్ చేస్తున్నాను. ఇంకా కురద దగ్గరికి అయితే వచ్చేసాము. కురద దగ్గర ఎంటర్ అయ్యే ముందు ఇక్కడైతే ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కు ముందర అయితే కొన్ని స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి. ఫ్రంట్ అయితే ఒక లారీ అయితే వెళ్తుంది. ఆ లారీ బ్యాక్ సైడ్ అయితే నేనైతే స్లోగా వెళ్తున్నాను. ఇంకా వెనక నుంచి అయితే స్పీడ్ గా వచ్చేసి ఎన్న అయితే మన వెహికల్ అయితే డాష్ ఇచ్చేసి పడిపోయారు. ఇలా జరిగినప్పుడు తప్పు చిన్న వెహికల్ వాళ్ళైనా కానీ పెద్ద వెహికల్ వాళ్ళదే తప్పు అని చెప్పి అంటారు. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క. ఇంకా మన లక్ అయితే బాగుండి అన్నకైతే ఏం కాలేదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే అన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకా ఒరిస్సాలోని భువనేశ్వర్ అయితే వచ్చేసాము. భువనేశ్వర్ సిటీలో మార్నింగ్ అయితే ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా ఉంటుంది. ఇక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకైతే అసలు ఛాన్స్ ఉండదు. కానీ మన వెహికల్ కి అయితే ఓవర్ స్పీడ్ అలాగే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి 9,000 రూపాయలు ఫైన్ అయితే వేశారు. వాళ్ళు మమ్మల్ని ఆపింది లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అడిగింది లేదు. ఇప్పుడు చెప్పండి, దరిద్రంతో పాటు మేము ఉన్నామా లేకపోతే దరిద్రం మాతో పాటు ఉందా?